ఇలా హోమం పూర్తయిన తర్వాత వేదమంత్రాలు చదువుతూ హోమం చేయాలి. పరమ పవిత్రమైనటువంటి కార్యక్రమం ఇది. హోమం చేయడం పూర్తి అయిపోయిన తర్వాత దాన్ని అలా వదిలేసేయండి. ఆ లోపల ఉన్నటువంటి అగ్ని అవి చల్లారిపోవాలి. దానికి ఒక 2 రోజులు సమయం పడుతుంది. అవి పూర్తిగా చల్లారిపోతాయి. ఆ పేడ ఉండలుగానే కనిపిస్తూ ఉంటాయి. బాగా కాలిపోయి కూడా ఉండలుగానే కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడే బాగా చల్లారిపోయినాయి అని భావన చేసిన తర్వాత నువ్వు అనుకోవాలి. అంటే 2-3 రోజులు సమయం పడుతుంది. అయిపోయిన తర్వాత మళ్ళీ వేదమంత్రాలు చదువుతూ జాగ్రత్తగా చితికిపోకుండా ఉండలు సేకరించాలి. ఒక్కొక్క ఉండనే బయటికి తీయాలి. ఒక పెద్ద పళ్ళెని తెచ్చుకుని లేకపోతే ఒక బేసిన్ లాంటివి తెచ్చుకుని నువ్వు ఆ ఉండలు కాలిపోయినటువంటి పేడ ఉండలు వాటన్నింటినీ కూడా ఈ బేసిన్లో వేసుకో. అలా వేసుకోవాలి. అన్నింటినీ సేకరించిన తర్వాత ఇప్పుడు వాటిని మంచినీళ్ళు జల్లి కొంచెం ముద్దగా చేయాలి. అంతా పొడిగా ఉంటుంది కదా, ఆ పొడుము పనికిరాదు. దాన్ని ముద్దగా అయ్యేటట్లుగా అది కూడా సుగంధ ద్రవ్యాలు ఏవైనా జల్లి, ఆ సుగంధపు వాటర్ ఏదైనా జల్లి దాన్ని, అంటే పన్నీర్ లాంటిది జల్లి దాన్ని ముద్ద చేయాలి. అలా ముద్దలు అయ్యేట్టుగా ముందు తడపాలి. దీంట్లో పచ్చకర్పూరము, అలాగే మిగిలినటువంటి సువాసన వెదజల్లేటటువంటి సుగంధ ద్రవ్యాలు, ఆ ద్రవ్యాలు పొడుం చేసి ఆ పొడుం కూడా ఇందులో కలపాలి. ఈ వచ్చినటువంటి ఈ బూడిదలో ఆ సుగంధ ద్రవ్యాల పొడి కలపాలి. అప్పుడు ఇదంతా మంచి సువాసనలు వెదజల్లుతూ ఉంటుంది. అప్పుడు మనం దాన్ని చిన్న ఉండలుగా చేసుకోవాలి. చిన్న ఉండలు. ఇందాక చిన్న ఉండలు అంటే ఈ మొత్తం సైజులో ఉండే ఉండలు తయారు చేసాం. ఇప్పుడు అలా కాదు, చిన్న ఉండలు, ఇంతంత ఉండలే, గోలీకాయలంత ఉండలుగా తయారు చేసుకోవాలి. అలా తయారు చేసుకున్న తర్వాత వాటిని మళ్ళీ ఎండలో పెట్టాలి. అవి పూర్తిగా ఎండిపోవాలి. చాలా జాగ్రత్తగా చూడాలి. వాటిని అవి ఎండేదాకా చూడాలి. అవి పూర్తిగా ఎండిపోయిన తర్వాత వాటిని మళ్ళీ మనం సేకరించాలి.